హరే కృష్ణ భక్తులందరికీ ఈరోజు అష్టమ అధ్యాయము. అందరికీ ఈ 18 రోజుల గీతా క్లాస్లో 8th చాప్టర్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ఈ 18 రోజుల గీతా క్లాస్లో 8వ అధ్యాయం అష్టమాధ్యాయం అక్షర బ్రహ్మ యోగము. అందరికీ స్వాగతం. ఈ భక్తి యోగంలో 2వ అధ్యాయం, భగవద్గీతలో అష్టమాధ్యాయం. ఎందుకు అంటే మొదటి 6 కర్మయోగము, మధ్యలో 6 భక్తి యోగము, చివరి 6 జ్ఞానయోగం అని చెప్పుకున్నాం. కాబట్టి మధ్యలో 6 మొదలు పెట్టాం నిన్న. ఈరోజు 2వ చాప్టర్ మధ్యలో 6 అయినటువంటి భక్తి యోగంలో. సో అష్టమాధ్యాయము భగవద్గీతలో అక్షర బ్రహ్మ యోగము. అక్షర అంటే ఏమిటి అంటే క్షరము లేనిది, అంటే నాశనము లేనిది, అంటే బ్రహ్మ అంటే ఆ భగవత్ తత్వము నాశనము లేనిది. అక్షర బ్రహ్మ యోగము భగవత్ ప్రాప్తి. ఆ అక్షరం లేనటువంటి బ్రహ్మ యోగము. సో ఇది అర్జున ఉవాచతో ప్రారంభం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. సో అర్జునుడు ఏమడుగుతున్నాడు అంటే, ఇక్కడ బ్రహ్మం అని వింటూ ఉంటాం. అసలు బ్రహ్మం అంటే ఏమిటి? కిం తద్ బ్రహ్మ, అసలు బ్రహ్మం అంటే ఏమిటి? కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మం అంటే ఏమిటి? కిం కర్మ, అసలు కర్మ అంటున్న కర్మ అంటే ఏమిటి? పురుషోత్తమ అంటూ శ్రీ భగవానుని సంబోధిస్తూ ఈ ప్రశ్నలన్నీ అడిగాడు. ఇంకేం అడిగాడు? అధిభూతం చ, అధిభూతం కూడా. కిం ఏమిటి? ప్రోక్తం, అధిభూతం ఏమిటో కూడా ప్రోక్తం చెప్పవలసింది. అధిదైవం కిం ఉచ్యతే, అధిదైవం ఎవరో కూడా నాకు చెప్పండి అని చెప్పి అర్జునుడు అడిగాడనమాట. సో ఇంకా ఏమడుగుతున్నాడు? సో ఇక్కడ 5 అడిగాడు. ఏమని? 1 బ్రహ్మం ఏమిటి, ఆధ్యాత్మం ఏమిటి, కర్మ ఏమిటి. 4వది అధిభూతం అంటే ఏమిటి, అధిదైవం అంటే ఏమిటి. ఈ 5 కూడా పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మలు అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అధిదైవం అంటే ఏమిటి, దయచేసి వివరించవలను అని 5 ప్రశ్నలు. ఇంకా కూడా అడిగాడు ఈ 2వ శ్లోకంలో. ఏమని? అధియజ్ఞ కథకోత్ర దేహేస్మిన్ మధుసూదన. సో ఈ యజ్ఞ ప్రభు ఎవరు? ఈ దేహంలో ఉన్నటువంటి ఈ దేహంలో ఎలా ఉంటాడు అతను, ఈ యజ్ఞ ప్రభు? ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. సో ప్రయాణకాలే చ అంటే ఆఖరి నిమిషంలో వెళ్ళిపోయేటప్పుడు ఈ ఈ వీళ్ళు జ్ఞేయోసి ఎలా తెలుసుకోగలుగుతారు అని చెప్పి అడుగుతున్నాడనమాట. నియతాత్మభి. సో ఇక్కడ మొత్తం మీద ఎన్ని ప్రశ్నలు వేశాడు అంటే, మొత్తం
మొత్తం 6 ప్రశ్నలు వేయటం జరిగిందనమాట. సో ముందు మళ్ళీ 6 ప్రశ్నలు ఒకసారి చూద్దాము. ఒకటేమో బ్రహ్మము అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మలు ఏమిటి, అధిభూతం ఏమిటి, అధిదైవం ఏమిటి, ఇక్కడేమో అధియజ్ఞం, యజ్ఞప్రభు అంటే ఏమిటి, ఈ 6 ప్రశ్నలు కూడా అర్జునుడు అడగటం జరిగింది. దానికి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన సమాధానం ఏమిటి అన్నది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ శ్రీ భగవానువాచ అంటే ఈ రెండవ శ్లోకంలో నువ్వు రెండవ శ్లోకంలో అధియజ్ఞం అంటే అధియజ్ఞ కథం అంటే యజ్ఞ ప్రభువు ఎట్లు ఎవరు ఇచ్చట ఈ దేహం నందు ఎలా ఉంటారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆఖరి నిమిషంలో కూడా ఎలా తెలుసుకోగలుగుతారు ఆత్మనిగ్రహం ఉన్నవాళ్ళు నిన్ను ఎలా నియతాత్మభి అంటే నియమమైన ఆత్మ ఉన్నవాళ్ళు నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు, ఆత్మను నియమమైన ఆత్మ అంటే ఆత్మనిగ్రహం ఉన్నవాళ్ళు నిన్ను జ్ఞేయోసి ఏ విధంగా ప్రయాణకాలేచ చివరి నిమిషంలో కథం ఏ విధంగా అన్న మాటలు ఇక్కడ అడుగుతున్నాడు. అప్పుడు శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మా పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత. అక్షరం బ్రహ్మ పరమం. సో ఈ నాశనరహితం లేని బ్రహ్మ పరమం, అంటే నాశనరహితుడు, పరమం అంటే సర్వోత్తముడు అయినటువంటి స్వభావం ఉన్న బ్రహ్మయే జీవుడే బ్రహ్మ అనబడతాడు. ఆధ్యాత్మ పరమం స్వభావో ఆధ్యాత్మం ఉచ్యతే. సో ఆత్మ యొక్క అలాంటి స్వభావమే ఆధ్యాత్మము అంటే ఆత్మ యొక్క నిత్య స్వభావమే ఆధ్యాత్మము అని చెప్తున్నారు. ఆత్మ సచ్చిత్తానంద, సత్ అంటే ఎటర్నల్, శాశ్వతం అని చెప్పుకున్నాం కాబట్టి అలాంటి స్వభావం ఉన్న ఆత్మని, ఏది నిత్యమైనటువంటి ఆత్మ స్వభావమే ఆధ్యాత్మము అంటే ఆత్మ నిత్యము అని చెప్పుకున్నాం కాబట్టి ఆ ఆత్మ యొక్క లక్షణమే ఆధ్యాత్మము. ఆధ్యాత్మికం అనే మాటలు వింటూ ఉంటాం. అంటే ఏమిటి? ఆత్మ సచ్చిత్తానంద శాశ్వత నిత్యమైనటువంటి ఆ ఆత్మ, దానిని గురించి ఆలోచించటం కానీ తెలుసుకోవటం కానీ ఇదంతా కూడా ఆధ్యాత్మికత అని చెప్తున్నారు. భూతభావోద్భవోకరో సమస్త జీవుల ఉత్పత్తికి కూడా విసర్గ కర్మ సంజ్ఞిత, కారణమైనటువంటి ఈ కర్మలే సకామ కర్మలని చెప్తారు అని చెప్తున్నారనమాట. సో ఏది కర్మ అంటే మనం ఈ భూప్రపంచంలో పుట్టడానికి కారణమైనటువంటి ఏ పని చేసినా కూడా అది కర్మయే అని చెప్తున్నారు. సో మొట్టమొదట బ్రహ్మం అంటే ఏమిటి అన్నాడు. బ్రహ్మం అంటే ఏమిటని చెప్తున్నారు? నాశనరహితుడు సర్వోత్తముడు అయిన జీవుడు బ్రహ్మము అనబడతాడు. అది మొదటి ప్రశ్నకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం అన్నమాట. నాశనరహితము బ్రహ్మము అంటే
బ్రహ్మము అంటే నాశనరహితము. మరి బ్రహ్మము నాశనరహితము, శాశ్వతము అయి ఉన్నది. కాబట్టి దానిలో ఎట్టి మార్పు కూడా ఉండదు. అలాంటి బ్రహ్మానికి పరంగా పరబ్రహ్మము బ్రహ్మము జీవుణ్ణి సూచిస్తే పరబ్రహ్మము శ్రీకృష్ణుని సూచిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అక్షరం బ్రహ్మ పరమం, స్వభావో ఆధ్యాత్మ ముచ్యతే. సో ఈ క్షరం లేనటువంటి, నాశనం లేనటువంటిది ఈ బ్రహ్మము అంటే ఆత్మ. ఆ తరువాత ఆధ్యాత్మం అంటే ఏమిటి అంటే, ఆ ఆత్మను గురించిన తెలుసుకోవటమే ఆధ్యాత్మం అంటే ఆత్మ యొక్క స్వభావమే ఆధ్యాత్మం. భూతభావోద్భవోకరో విసర్గ అంటే ఈ సమస్త జీవుల యొక్క ఉత్పత్తికి, అంటే వాళ్ళు పుట్టడానికి కారణమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కర్మ అంటారు. అంటే యూజువల్గా కర్మ అంటే సకామ కర్మ అని చెప్పుకున్నాం. సకామ కర్మ అంటే ఏమిటి? శాస్త్రాలు ఒప్పుకున్నటువంటి, అప్రూవ్ చేసినటువంటి కర్మలు. కొన్ని కర్మలు శాస్త్రాలు వద్దు అని చెప్తాయి, అవి చెడు పనులు, అవి చేశామంటే అవి వికర్మలు. అలాగే అకర్మ అంటే పని చేయకుండా ఉండే స్థితి, పనిని త్యాగం చేసే స్థితి. అది కూడా మనము ఇప్పుడు వివరంగా ఆ భేదాలు కొన్ని చూస్తాము. పనిని త్యాగం చేసే స్థితి అంటే ఏమిటి అంటే, పని యొక్క ప్రతిఫలాన్ని త్యాగం చేయటం. పని మొత్తం త్యాగం చేయటం కాదు. మనం ఇంతకుముందు కర్మయోగంలో చూసాం, పనిని త్యాగం చేయటం అంటే పని మానేసి కూర్చోవటం కాదు. మనం చేయవలసిన పనులు, స్వధర్మాలని తప్పకుండా చేయాలని చూసాం శ్లోకంలో. కాబట్టి పనిని త్యాగం చేయటం అంటే పని యొక్క ప్రతిఫలాన్ని త్యాగం చేయటం నేర్చుకోవాలి. అది చాలా ముఖ్యమైన కర్మయోగంలో ఉన్న ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం అదనమాట. సో పనిని మనము త్యాగం చేసేటటువంటి, పని యొక్క ప్రతిఫలాన్ని త్యాగం చేయాలి. పనిని సక్సెస్ఫుల్గా అనుకోవటంలో తప్పు లేదు. అలా అనుకునే పనిని సమర్థవంతంగా, విజయవంతంగా చేయటానికి ప్రయత్నించటమే మన బాధ్యత. కర్మఫలాన్ని ఆశించటం మన బాధ్యత కాదు అని చెప్పి మనం ఒక శ్లోకం చూస్తాము 2వ చాప్టర్లోనే. సో అది ఆ ప్రతిఫలాన్ని భగవంతుడికి సమర్పించేయటము, అది కర్మఫల త్యాగం. కర్మ అంటే అది బ్రహ్మం. సో ఇక్కడ అడిగిన విషయాలు ఏమిటి అంటే, బ్రహ్మం నాశనరహితము, దివ్యమైనటువంటి ఆత్మ. ఆధ్యాత్మము అంటే ఆ జీవుడి యొక్క నిత్య స్వభావం, ఆత్మ యొక్క. సో జీవుడు అంటుంటే ఆత్మనే జీవుడు అంటున్నారు ఇక్కడ. ఇక్కడ ఆధ్యాత్మం అంటే ఆత్మ యొక్క నిత్య స్వభావం. కర్మ దేహోద్భవానికి, అంటే మనం పుట్టటానికి ఏదైతే కారణమో అలాంటి కర్మలు. అంటే మన కర్మలకు తగ్గట్టుగా మళ్ళీ మనకి జన్మ వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి అది కర్మ అంటే మళ్ళీ మనుష్యుల యొక్క పుట్టుకకు కారణమైనటువంటి కర్మలు. అధిభూతం భౌతిక ప్రకృతి అంటే కర్మ చేయకుండా ఉంటే పుట్టకుండా ఉంటాము అనేది ఒకటి డౌట్ వస్తుంది. కరెక్టే. ఎప్పుడు కర్మ చేయకుండా ఉంటాము? ప్రతిఫలాన్ని భగవంతుడికి సమర్పిస్తే ఆ కర్మ యొక్క దోషం కానీ, పాపం కానీ, పుణ్యం కానీ ఏది మనకు అంటుకోదు. క్లీన్గా ఉంటుంది మన స్లేట్ అని, మన పలక అని చెప్పాను. అలా ఏది అంటుకోకుండా ఉన్నప్పుడే మనకు మోక్షం వస్తుందన్నమాట. కాబట్టి అలా ఏది అంటించుకోకుండా ఉండాలి అంటే ప్రతిఫలాన్ని భగవంతుడికి సమర్పించాలి. లేదు అంటే ఆ కర్మ యొక్క ప్రతిఫలం మనం ఆశించినట్లయితే దాని ద్వారా వచ్చే పాప పుణ్యాలు కూడా మనకు అంటుకుంటాయి. దానికి తగ్గట్టుగానే మనకు నెక్స్ట్ జన్మ ప్రాప్తిస్తుంది. సో అది అక్కడ అకర్మ అంటే అర్థం. అది అంటించుకోకుండా ఉండాలి అంటే ప్రతిఫలాన్ని భగవంతుడికి సమర్పించాలి. ఆ తర్వాత అధిభూతం అంటే ఏం చెప్పారు? భౌతిక ప్రకృతి. అధిదైవం అంటే సర్వదేవతలను కూడి ఉండేది విశ్వరూపము. అధియజ్ఞ అంటే అధిభూతం అంటే ఈ భౌతిక ప్రకృతి, మనకు కనిపించే ప్రకృతి. అది దైవం అంటే
అన్ని దేవతలను కూడి ఉండేటటువంటి భగవంతుడి యొక్క విశ్వరూపంలోనే అంతా కూడా అన్ని దేవతలు సర్వము ఈ విశ్వమంతా కూడా ఇమిడి ఉన్న భగవంతుడు ఒక్కడే. అదే అది దైవం, అది యజ్ఞప్రభు ఎవరు అంటే ఏ యజ్ఞం చేసినా మనం మనస్ఫూర్తిగా చేస్తే అది యజ్ఞంతో సమానమే ఏ పని చేసినా అని చెప్పుకున్నాము. కాబట్టి ఆ యజ్ఞాలన్నిటికీ కూడా భోక్త ఎవరు అంటే పరమాత్మ భగవంతుడే. అధియజ్ఞ అనే ఆయన ఎక్కడుంటాడు? పరమాత్మ అనే ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. సో చివరి సమయంలో మనం భగవంతుడిని ఎలా స్మరించాలి అంటే స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయడం ద్వారా మనము లాస్ట్లో కూడా అలా స్మరించటం చేయగలము. అది ఒక్కసారిగా రాదు కాబట్టి సాధన చేయాలి. కాబట్టి రోజు మనం ఆ ప్రాక్టీస్ అలవర్చుకుంటే మనం లాస్ట్లో కూడా అలా ఉండగలుగుతాము అని చెప్పి ఈ లాస్ట్ మాటకి అర్థం అనమాట. జీవితకాలం అభ్యాసం చేయటం ద్వారా. కాబట్టి అందుకుని భగవన్నామ స్మరణే ఈ కలియుగంలో మనకు దారి అని చెప్పారు. కాబట్టి భగవంతుడి నామాన్ని రోజు జపించటం మనము ప్రాక్టీస్ చేయాలి. సో ఆ రకంగా ఈ హరే కృష్ణ మంత్రం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళు చెప్పిన రీతిగా మనము 108 సార్లు ఒక మాల అయినా చేయటం చేస్తే మనకు ఆ రకంగా అభ్యాసం చేస్తే క్రమేణా అది మనకు కొంత దానివల్ల ఉపయోగం అర్థమవుతుంది. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. సో అంతకాలే చ మామేవ, చివరి నిమిషంలో నన్నెవరైతే స్మరన్ముక్త్వా కళేవరం, స్మరిస్తూ వాళ్ళు కళేవరం శరీరాన్ని ముక్త్వా విడుస్తారో, ఇది కూడా ముఖ్య శ్లోకం, యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ, వాళ్ళు నన్ను సమద్భావం నా భావాన్ని పొందటంలో అలాంటి వాళ్లకు నా భావం దొరుకుతుంది. ఇందులో సంశయం అనేదే నాస్తి అత్ర, సందేహం ఏమీ కూడా లేదు. సో చివరి సమయంలో నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నా భావాన్ని పొందుతాడు అని చెప్పి చెప్తున్నారనమాట. యద్భావం తద్భవతి అని నిన్న చెప్పాను. ఏది మనం భావిస్తే అంటే ఏది ఆలోచిస్తే మనకు అదే పొందుతాము. తద్భవతి, అదే మనకు ప్రాప్తమవుతుంది, దొరుకుతుంది, వస్తుంది అని చెప్పుకున్నాము. మనం అదే అవుతాము, ఏది ఆలోచిస్తే అదే అవుతామని. అలాగే అదే దానికి ఇక్కడ అర్థం అనమాట. చివరి నిమిషంలో ఏది స్మరిస్తే మళ్ళీ మనకు అదే ప్రాప్తమవుతుంది నెక్స్ట్ జన్మలోను. కాబట్టి ఎవరైతే నన్ను స్మరిస్తూ దేహాన్ని వదులుతారో వాళ్ళకి తప్పకుండా సమద్భావం, నా భావం వాళ్లకు తప్పకుండా దొరుకుతుంది, పొందుతారు. యాతి నాస్త్య అసంశయ, దీనిలో సందేహం అనేది ఏమీ కూడా లేదు. ఇక్కడ భీష్మ పితామహుడిని చూపిస్తున్నారు. ఆయన ఆఖరి నిమిషంలో, ఇది నిన్న కూడా చెప్పుకున్నాం, విష్ణు సహస్రనామం జపిస్తూ ఉత్తరాయణం కోసం వేచి ఉండి శ్రీకృష్ణ భగవానుడి సమక్షంలో ప్రాణాలు వదలటం జరిగిందనమాట. ఒక్క నిమిషం ఇక్కడ మనకు యూత్ గ్రూప్ ఎంతమంది ఉన్నారో ఒక 2 minutes 1 minute బ్రేక్ తీసుకుని అకౌంట్ చూద్దాము. దయచేసి యూత్ అందరూ హ్యాండ్ రైజ్ చేయరా ఒక్కసారి. యూత్ గ్రూప్ వాళ్ళు దయచేసి అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, యూత్ గ్రూప్ వాళ్ళంతా. ఇంకొక కొన్ని క్షణాలు వెయిట్ చేద్దాము. సో ఫార్ 4 చేశారు. ఇంకెవరన్నా ఉన్నారా యూత్ గ్రూప్ వాళ్ళు? మీకు హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది, ఫోన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫోన్లో మీకు హ్యాండ్ రైజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయటం. ఒకవేళ హ్యాండ్ రైజ్ ఆప్షన్ కనిపించకపోతే ఇంకేదో ఒక విధంగా ఏ ఆప్షన్ కనిపిస్తుందో మీరు ఒకసారి తెలిసేటట్లుగా పోనీ
చాట్లో అయినా పెట్టండి. మీరు హ్యాండ్ రైజ్ కనిపించటం లేదు, నేను యూత్ గ్రూప్ అని చాట్లో పెట్టినా పర్వాలేదు. ఎవరైనా మెసేజ్ చాట్లో పెడతారా? ఉమాశంకర్ గారు హ్యాండ్ డౌన్ చేసుకున్నారు. యూత్ గ్రూప్ కాదా? హరే కృష్ణ, మీరు యూత్ గ్రూప్ కాదా? ఓకే, హరే కృష్ణ. అంతేనా? ఇంకెవరు లేరా యూత్ గ్రూప్ వాళ్ళు? ఓకే, హరే కృష్ణ. ఓకే, సో ఓకే, థ్యాంక్స్. ఓకే, మీరు ఎవరు చాట్లో పెట్టారు? స్టక్ అవుతుంది మాతాజీ, వాయిస్ వినపడట్లేదా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వాయిస్ వినిపిస్తుందా? లేకపోతే దివ్య? ఓకే మాతాజీ, బానే ఉంది మాతాజీ. ఓకే, సరే. ఇప్పుడు వినిపిస్తోందా బాగా? ఓకే మాతాజీ. ఓకే, సరే. అయితే ముగ్గురే మరి హ్యాండ్ రైజ్ చేశారు. సో ఇంకెవరు లేనట్లేనా యూత్ గ్రూప్ వాళ్ళు? ఎవరైనా ఉండి హ్యాండ్ రైజ్ చేయటం కనుక ఏ కారణం చేతైనా మీకు కుదరకపోతే దయచేసి చాట్లో ఐఎమ్ యూత్ గ్రూప్ అని ఒక మెసేజ్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, బుక్స్ ఎప్పుడు పంపుతారు? యూజువలీ ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది ఆర్డర్ ఇచ్చిన తర్వాత. సో మీకు రాకపోతే శ్రీదేవి మాత 1 వీక్ 10 డేస్ ఆగిన తర్వాత కూడా రాకపోతే శ్రీదేవి మాతాజీకి మెసేజ్ పెట్టండి, మీ పేరు అది కనుక్కుంటారు. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఇంకా హ్యాండ్స్ డౌన్ చేసుకోవచ్చు, లోవర్ చేసుకోండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నేమ్స్ ఇచ్చారు. మీరు సూర్యప్రకాష్ రావు గారికి దానికి పంపిస్తారు, మీకు అది దొరుకుతుంది. హరే కృష్ణ. ఓకే, ఓకే. సో ఇక యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. సో యం వాపి స్మరన్ భావం, ఇలా ఏదేదైతే మనం స్మరిస్తూ ఉంటామో భావిస్తూ ఉంటామో, త్యజత్యంతే కళేవరం శరీరంని త్యజించేటప్పుడు, వదిలేటప్పుడు ఏ విషయాలైతే స్మరిస్తూ ఉంటామో మనం లాస్ట్లో ఆ టైంలో తమేవైతి కౌంతేయ, అలా అదే సదా తద్భావ భావిత, ఆ భావాలకు తగిన స్థితినే మనము పొందుతాము. కౌంతేయ వాళ్ళు పొందుతారు. సో ఆఖరి సమయంలో ఏ భావాలతో మనం శరీరాన్ని వదులుతామో ఆ భావాలకు తగిన స్థితియే మనకు వస్తుంది అని చెప్పి తద్భావ, ఆ భావాలే మనం భావిత, ఆ భావాలకు తగిన స్థితియే మనకు ప్రాప్తమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం అనుకుంటా, భరత మహాముని యొక్క ఉదంతం చూపిస్తున్నారు. ఆయన చివరి నిమిషంలో ఒక జింకన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన ఒక కింగ్, ఒక రాజు. అయితే ఆయనకి ఈ ఆధ్యాత్మిక మీద ఇంట్రెస్ట్తో ఆయన మోక్ష మార్గంలో వెళ్ళాలని రాజ్యాన్ని, సంసారాన్ని, అందరినీ, భార్య బిడ్డల్ని వదిలేసి ఆయన అరణ్యానికి వచ్చి ఈ మోక్షాన్వేషణలో ఆయన ఉంటూ చివరకు ఆల్మోస్ట్ మోక్ష సాధన తెచ్చుకునే స్టేజ్కి వచ్చారు యోగంలో. అయితే ఒకరోజు అక్కడ ఒక జింక పుట్టటం, ఆ తల్లి మరణించటం చూసి ఆ జింకను తీసుకొచ్చి ఆ జింకకు కొంచెం సపర్యలు చేసి ఇంకా అంతటితో వదలకుండా దాని మీద ప్రేమను పెంచుకొని విపరీతంగా అనురాగాన్ని, అటాచ్మెంట్ని ఇంక రోజు దాన్ని గురించి ఆలోచించటం, దానికి అతిగా సంరక్షణలు అవి చేయటం జరిగింది. దానితో ఒకరోజు అదేటో వెళ్ళి రాకపోయేసరికి దానికోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఒక లోయలో పడి చనిపోవటం జరిగింది. లాస్ట్లో మరి దాని గురించి ఆలోచిస్తూ పోవటంతో ఆయన నెక్స్ట్ జన్మలో జింకగా పుడతారు. అయితే ఆయన యోగశక్తికి ఉన్న పుణ్యం వలన ఆయన
ఒక యోగులున్న ప్రదేశంలోనే ఉంటూ వాళ్ళు చేసే యజ్ఞాలు వాటినన్నిటి నుంచి ఆ ఆకులని వాటిని ప్రసాదంగా స్వీకరిస్తూ ఆ జన్మ ముగించిన తర్వాత నెక్స్ట్ జన్మలో మళ్ళీ పుట్టి ఆ నెక్స్ట్ జన్మలో ఆయనకు మోక్షం వస్తుందన్నమాట. సో ఆ ఉదంతాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. సో ఆఖరి సమయంలో మనం ఏ విషయాలైతే స్మరిస్తూ ఉంటామో అదే మనకు ప్రాప్తిస్తుంది అని. అందుకని మనం ఈ భగవన్నామ స్మరణను అధ్యయనం చేస్తే, సాధన చేస్తే మొదటి నుంచి అప్పుడు మనకు ఆటోమేటిక్గా అది ఉంటూ ఉంటుంది మనస్సులో. అప్పుడు మనకు అది భగవంతుని చేరుకునే అవకాశం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యర్పితా మనో బుద్ధి మామే వైశ్యస్య అసంశయం. కాబట్టి తస్మాత్, కాబట్టి సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లోనూ కూడా మాం అనుస్మర యుధ్యచ, మాం నన్ను అనుస్మర స్మరిస్తూ, యుధ్యచ యుద్ధం చెయ్యి. అయితే యుద్ధం చెయ్యి అని అర్జునుడికి చెప్తున్నారు. ఎందుకు అర్జునుడు యుద్ధం చేయను అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి నువ్వు నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి అంటున్నారు. మనందరికీ కూడా దీంట్లో అర్థం ఏమిటి అంటే మన యొక్క నిత్య జీవిత పోరాటాన్ని కూడా రోజు స్ట్రగులే కదా. ఏ పని చేయాలన్నా అది మనకు ఒక చిన్న పోరాటం లాంటిదే. నిద్ర లేవటం దగ్గర నుంచి ఒక్కొక్క పని చేయటము, మనం చేయవలసిన ఉద్యోగం అవ్వనివ్వండి, ఇంట్లో పనులు అవ్వనివ్వండి, ఏ పనైనా అది ఒక చిన్న సైజు పోరాటమే మనకు. కాబట్టి మనము కూడా మన యొక్క పోరాటంలో భగవంతుణ్ణి స్మరిస్తూ మన యొక్క పోరాటాన్ని సాగించాలి. మై అర్పిత మనోబుద్ధి, నాకు అర్పితం చెయ్యండి మనస్సును బుద్ధిని. మామే వైశ్యస్య అసంశయం, అలా చేస్తే అసంశయం నిస్సందేహంగా నేను మీకు పొందుతాను, దొరుకుతాను, మీరు నన్ను పొందుతారు అని చెప్పి మామే వైశ్యస్య అసంశయం, నేను తప్పనిసరిగా మీకు దొరుకుతాను, నన్ను మీరు తప్పనిసరిగా పొందుతారు, ఇందులో సంశయం లేదు, ఇది అసంశయము. కాబట్టి అర్జున తస్మాత్, కాబట్టి నిరంతరం నన్నే స్మరిస్తూ సర్వకాలాల్లోనూ నువ్వు యుద్ధం చెయ్యి. మనస్సును బుద్ధిని నా మీద నిలిపితే నువ్వు తప్పనిసరిగా నిస్సంశయంగా నన్ను పొందుతావు. అది మన విద్యుక్త ధర్మం చేయమని చెప్తున్నారన్నమాట ఇక్కడ. నేను వాళ్ళని వీళ్ళని చంపటం కాదు, నీ డ్యూటీ ఏమిటో నువ్వు చెయ్యాలి. కాబట్టి నన్ను తలుచుకుంటూ నువ్వు మనసు బుద్ధి నాకు అర్పించి నువ్వు యుద్ధం చేసే, మనసులో నన్ను ఉంచుకుని. సో అలా మనసు బుద్ధి నాకు అర్పిస్తే తప్పనిసరిగా నన్ను పొందుతారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. సో అభ్యాసయోగయుక్తేన, నన్ను ఎలా స్మరించాలి ఇక్కడ చెప్తున్నారు కదా. మనస్సును బుద్ధిని నాకు అర్పించు అంటున్నారు. ఎలా అర్పించాలి మనస్సును బుద్ధిని? ఎప్పుడు కూడా మనస్సులో స్మరించాలి అంటే ఎలాగూ మనసు బుద్ధి భగవంతుడికి మనం ఎలా అర్పించాలి? అలా అర్పిస్తే ఆయన పొందుతారని చెప్తున్నారు, నిజమే. కానీ ఎలా అర్పించాలి, ఇది ఎలా జరుగుతుంది మన మనసు బుద్ధి ఆయనకు అర్పించటం అని మనందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది. దానికి ఆన్సర్ కూడా భగవంతుడే చెప్పారు ఈ నెక్స్ట్ శ్లోకాలు. ఏమని? అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. సో అభ్యాసయోగయుక్తేన, అభ్యాసయోగంలో ఉంటూ చేతసా నాన్యగామిన, ఎప్పుడు కూడా నా మీద మనస్సును పెట్టి మీరు కనుక ఈ అభ్యాస యోగంతో ఉంటే గనక అప్పుడు పరమం పురుషం చేతసా నాన్యగామిన, అభ్యాసం చేస్తూ సాధన చేస్తూ వేరే దారిలో కాకుండా ఈ సాధనా దారిలోనే ఉన్నట్లయితే పరమం పురుషం దివ్యం. సో నన్ను తప్పనిసరిగా యాతి పార్థాను చింతయన్, నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు ఖచ్చితంగా నన్ను చేరుకుంటాడు అని చెప్పి చెప్తున్నారు. పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. దివ్యము అంటే మనకు అర్థం తెలుసు, పరమం అంటేనూ అర్థం తెలుసు. తర్వాత పురుషం అంటే
భగవంతుడు అని చెప్పుకున్నాము. అంటే పరమ పురుషుడు, దివ్యమైనటువంటి పరమ పురుషుడు, పరమం పురుషం దివ్యం యాతి పొందుతారు పార్థ పృథక్కుమార అనుచింతయన్, ఎప్పుడూ తలుస్తూ ఉంటేను అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ అభ్యాసయోగయుక్తైన ఈ అభ్యాసం ద్వారా ఈ యోగంలో గనక నిమగ్నమై మనస్సు చేతను బుద్ధి చేతను అన్యగామిన వేరే మార్గం తప్పకుండా ఈ పరమ పురుషుడి యొక్క ఉన్నట్లయితే ఈ దివ్యుడైన పరమ పురుషుణ్ణి యాతి పొందుతారు ఎల్లప్పుడూ అని చెప్తున్నారు. సో ఈ అభ్యాస యోగంతో మనస్సులో ఎప్పుడు మనం భగవంతుణ్ణి ఉంచుకోగలిగితే వేరే మార్గంలో వెళ్లకుండా ఈ మార్గంలో ఉంటూ ఉండాలన్నమాట. మనం ఒకరోజు చేసి ఈ మార్గంలో ఉంటూ రెండో రోజు మళ్ళీ వేరే మార్గంకి వెళ్ళిపోవటం కాదు. అన్యగామిన వేరే మార్గంలోకి వెళ్లకుండా ఈ మార్గంలోనే ఉంటూ ఈ అభ్యాసం చేస్తే పరమం పురుషం దివ్యం, ఈ పరమ పురుషుడు దివ్య పురుషుణ్ణి తప్పకుండా యాతి పొందుతారు అని అనుచింతయన్ అని తప్పనిసరిగా వాళ్ళు ఎప్పుడైతే మనం తలుస్తామో అప్పుడు మనకు ఆయన దొరుకుతారు. మనస్సును ఎల్లప్పుడూ ధ్యానంలో నామస్మరణలో నింపి ఈ మార్గం నుంచి తప్పుకోకుండా నన్ను ధ్యానించే వాళ్ళు ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ అకస్మాత్తుగా మీకు ఎవరైనా విద్యార్థి దశ ఎవరైనా స్టూడెంట్స్ ఉండొచ్చు, లేదంటే ఇంతకుముందు కూడా స్టూడెంట్గా ఉండకుండా ఎవరు ఉండవు. సడన్గా మనకి ఏదైనా టెస్ట్ పెడితే ఎంత కష్టంగా ఉంటుంది క్లాస్లో. కాబట్టి ఆ సడన్ టెస్ట్కి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే మనం సడన్గా టెస్ట్ పెట్టినా కూడా మనం దానిని బాగానే రాయగలుగుతాం. అలాగే ఇప్పుడు మన సిలబస్ ఏమిటి, ఈ సడన్ పరీక్ష ఏమిటి మనకి అంటే, మనకు ఏ సమయంలో అంటే సిలబస్ ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే మనకు పరీక్ష ఎప్పుడు పెట్టినా కూడా రాయగలగాలి. కాబట్టి దానికి ఎప్పుడు సిద్ధం అవ్వాలి, సడన్ పరీక్షకి ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ రోజు కూడా మనం రెడీగా ఉండాలన్నమాట ఇప్పుడే. అలాగే మనం లాస్ట్ మినిట్లో భగవంతుణ్ణి తలుచుకోవాలి అంటే మనకు ఆ లాస్ట్ మినిట్ ఏమిటో ఎప్పుడు ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి రోజు కూడా మనం ఈ భగవన్నామ స్మరణ అనేది మనసులో మనం చేసుకుని మనసులో ఈ రకంగా భగవంతుడిని నిలుపుకుంటానికి ప్రయత్నించాలన్నమాట. భగవంతుడి యొక్క ఆలోచనలు మనసులో రావాలి అంటే మనం ఆయన్ని స్మరించాలి. ఏది స్మరిస్తే దాని మీదే ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పుకున్నాం, ఆసక్తి కలుగుతుంది. ఏ విషయాన్ని ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చూస్తాము, అది బాగుంది అనుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, కావాలనే కోరిక పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి భౌతిక విషయాల నుంచి మనము భగవంతుడి మీద ఇంట్రెస్ట్ కనుక పెంచుకుంటే అప్పుడు మనం భగవంతుడిని మనసులో ఉంచుకోవచ్చు. అందుకని భగవంతుడిని గురించి ఆలోచించాలి అంటే ఆయన్ని స్మరించాలి. కాబట్టి ఆ రకంగా మనకి స్మరణ అనేది పడుతుంది. కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్లో మనం భగవంతుణ్ణి స్మరించాలి అంటే ఇప్పుడే మనం రోజు జపించటము, ఈ భగవద్గీత వినటము, భక్తుల సాంగత్యం, సేవ చేయటం, హియరింగ్, చాంటింగ్, భగవంతుణ్ణి ఈ శ్రవణం, కీర్తనం, జపించటం ఇవన్నీ అన్నమాట. ఆ భక్తి మార్గంలో ఉంటే ఇప్పటి నుంచే సాధన చేస్తూ మనం దానికి రెడీగా ఉంటాము. చివరిలో కూడా మనకు ఆ భావమే ఉంటుంది. సో అలా ఉన్నట్లయితే ఆ సాధన, ఆ జపంతో మనం భగవంతుని తలుచుకుంటూ ఉంటే మనకు ఫలితం ఏమిటి అంటే ఈ పంజరం లాంటి శరీరంలోంచి మన ఆత్మ విడుదల చేసి భగవంతుణ్ణి చేరుకునే మోక్షం దొరుకుతుంది. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
సో సర్వము తెలిసినవాడు, అతి ప్రాచీనుడు, నియంత్రించువాడుగను, సూక్ష్మము, అనోరణీయం, అణువు కంటే కూడా చిన్నదైనటువంటి వాడు, అనుస్మరేద్య, అటువంటి అన్నిటినీ పోషించేవాడు, అన్ని భౌతిక భావనలకు కూడా, సర్వస్య ధాతారం అచింత్య రూపం, అన్ని భౌతిక భావాలకు అతీతుడు, ఆదిత్యవర్ణం అంటే అతీతుడు, ఊహాతీతుడు, ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, అలాంటి సూర్యుడిలాగా ప్రకాశించేవాళ్ళు, ఈ భౌతిక స్వభావానికి అతీంద్రియంగా ఉన్న దివ్యమైన వాడు. సో తమస పరస్తాత్ అంటే ఈ ఈ భౌతిక స్వభావానికి అతీతుడు అని కూడా అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి పరమ పురుషుణ్ణి అచింత్య అనుస్మరేద్య మనము స్మరించాలి. కాబట్టి ఎలాంటిది భగవంతుడు ఎలా స్మరించాలి అంటే, సర్వము తెలిసిన వాడుగాను, కవిం పురాణం కవి తెలుసుకున్నట్లుగా, ఏది పురాణం పురాతనమని, అనుశాసితారం నియంత్రించేవాడు, అందరినీ శాసించగలిగిన వాడని, అనోరణీయం అణువు కంటే చిన్నవాడని మనము అనుస్మరేద్య ఆయన్ను స్మరించాలి. ఇంకా ఏమిటి, సర్వస్య ధాతారం, అన్ని భౌతిక భావనలకు ఆయన అతీతుడు, ఊహాతీతుడు, అచింత్య రూపం అంటే అచింత్యం, మనం ఆలోచనలకు అందనటువంటి వాడు. ఆ తర్వాత ఆదిత్యవర్మ, సూర్యుని వంటి వెలుగు ఉన్నవాడు, తమస పరస్తాత్, ఈ భౌతిక ప్రపంచ స్వభావం, ఈ తమస అంటే ఇక్కడ అర్థం అది భౌతిక ప్రపంచ స్వభావానికి అతీతుడు అయినవాడు. తమస్సు అంటే తమో గుణానికి అతీతుడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా తేజో సంపన్నుడు, సూర్యుడు లాంటి తేజో సంపన్నుడు, దివ్యుడు అయిన అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. ఈ రకంగా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకుని మనము ఆయన్ను ధ్యానించాలి అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. అది కూడా ముఖ్య శ్లోకమే. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభా పార్థ నిత్యాయుక్తస్య యోగిన. కాబట్టి ఈ చాప్టర్లో ఎలా భగవంతుణ్ణి పొందాలి అన్నది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. మనము శ్రద్ధగా వింటే మనకి ఇది అర్థమైపోతుంది. అనన్యచేత సతత అంటే ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ఈ అనన్య భక్తితో యోమాం స్మరతి నిత్యశ, ఎవరైతే నన్ను స్మరిస్తారో నిత్యము, అనన్య ఈ అనన్య చేత సతతం ఎప్పుడూ కూడా నిరంతరం ఎవరైతే స్మరిస్తారో తస్యాహం వాళ్లకు నేను సులభ పార్థ, వాళ్లకు నేను సులభంగా దొరుకుతాను. నిత్యాయుక్తస్య యోగిన, ఈ యోగంలో ఎవరైతే నిత్యము యుక్తులై స్థితులై ఉంటారో ఆ యోగులకు, అలాంటి వాళ్ళకు నేను సులభంగా దొరుకుతాను. సో ఎవరిని ఎలా భగవంతుణ్ణి పొందాలి అనేది ఈ శ్లోకంలో క్లియర్గా చెప్పారు. ఎవరైనా భగవంతుణ్ణి పొందటం అంటున్నారు, ఎలా పొందాలి అంటే ఇది ఆన్సర్. ఏమిటి? పార్థ పృథక్ కుమార, క్రమం తప్పకుండా నన్ను నిరంతరం స్మరించేవానికి అతని స్థిరమైన భక్తి కారణంగా నేను సులభంగా లభిస్తాను. సో నిరంతరం మనం ఈ స్మరణ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి భగవంతుడి మీద భక్తి ప్రేమలు డెవలప్ అవుతాయి. భక్తి అంటే ఏమిటి అంటే ప్రేమ తర్వాత గౌరవం, ఈ రెండు ఉండటం. ఉదాహరణకు మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ మీద మనకు భక్తి భావం ఏమిటి అంటే వాళ్ళంటే ప్రేమ, వాళ్ళంటే గౌరవం. సో ఇది వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద డెవలప్ అవటం సహజం. ఎందుకు అంటే మనకు వాళ్ళు రోజు కనిపిస్తూ ఉంటారు, మనకు వాళ్ళు చేసేదంతా మనం చూస్తూ ఉంటాము. ఇదంతా మనకు వాళ్ళు అన్నీ ఇస్తున్నారు అన్న విషయం మనం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం అవన్నీ పెంచుకుంటాం, ప్రేమను గౌరవాన్ని వాళ్ళ మీద.
అయితే కంటికి మనకి భగవంతుడు కనిపించకపోయినా మనకి ఈ జన్మ, ఈ ప్రపంచము ఇవన్నీ ఇచ్చిన భగవంతుణ్ణి కూడా మనం అలాగే ప్రేమ గౌరవాలతో ఉండాలి. అది భక్తి భావము. సో అలా ఉండాలి అంటే మనకు కనపడట్లేదు కాబట్టి అది మనకు కొంచెం ఛాలెంజ్ అనమాట, కష్టం ఆ భక్తి పెంచుకోవటం. సో అందుకని మనము ఎప్పుడూ కూడా తలుచుకుంటే, ఏ విషయాన్ని తలుచుకుంటే ఆ విషయం మీద మనకు ఆసక్తి పెరుగుతుంది అని చెప్పారు. కాబట్టి భగవంతుని కూడా ఆ రకంగా తలుచుకోవటం వల్ల మనకు ఆయనతో ఆయన మీద ఆ ప్రేమ గౌరవం, ఆ భక్తి అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా నన్ను నిరంతరం స్మరించే వాళ్లకు, అంటే యోమాం స్మరతి నిత్యశః, నన్ను ఎవరైతే స్మరిస్తారో తస్యాహం సులభ పాత్ర, సతతం ఎప్పుడు కూడా అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు పైకి స్మరిస్తూ నిత్యం ఉండమని కాదు, మనం ఆ జపంలో అలా చేస్తే ఆటోమేటిక్గా ఆయన మన మనసులో ఉంటారు. ఎప్పుడు మన మైండ్ వెనక భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్లకు నేను సులభంగా ఇలా భక్తిలో నిత్యయుక్తస్య యోగిన, ఎవరైతే ఈ భక్తిలో ఇలా స్థిరంగా ఉంటారో అటువంటి ఆ యోగంలో వాళ్లకు తస్యాహం, వాళ్లకు నేను సులభంగా దొరుకుతాను. ఇక్కడ మనకు చిత్రంలో ఈ జపం చేసేటటువంటి వాళ్ళను చేసే భక్తుణ్ణి చూపిస్తున్నారనమాట. ఆ జపం చేసినప్పుడు మనం భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. అలా మనం భగవంతుణ్ణి మెల్లగా మన మనస్సులో ప్రతిష్ఠించుకుని మైండ్లో మనం ఆ జపంతో ఎప్పుడూ కూడా మనం భగవంతుణ్ణి మనసులో ఉంచుకునే మార్గం అది ఈ జపం. స్మరణ. ఇక్కడ కుచేలుడు ఆయన యొక్క భగవంతుడి ఫ్రెండ్ అయిన కుచేలుడు, సుధాముడు అని కూడా పేరు, వాళ్ళిద్దరిని చూపిస్తున్నారు. బలరామకృష్ణులు వాళ్ళ గురువైన సాందీపని ముని దగ్గర విద్య అభ్యసించటం చూస్తున్నాము. కుచేలుడు యొక్క భక్తి, ఇక్కడ వాళ్ళిద్దరూ గురువు దగ్గర క్లాస్మేట్స్ అన్నమాట, చిన్ననాటి స్నేహితుడు. ఆయన పెద్ద అయిన తర్వాత ఆయన పేదరికంలో ఉండబట్టి భార్య ప్రోద్బలంతో భగవంతుడి దర్శనానికి వచ్చి ఆయనకి అసలు వచ్చింది దరిద్రం పోగొట్టుకోవటానికి అన్న విషయం చెప్పకుండా ఆయన్ని చూస్తే చాలు అనే ఆనందంతో భగవద్ దర్శనం కోసం వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆయన ఏ రకంగా ఆయనకు మర్యాదలు చేసి కాళ్ళు కడిగి రుక్మిణీదేవితో సహా ఆయనను ఆసనం మీద కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడి మర్యాదలు చేసిన ఉదాంతం అంతా కూడా చూపిస్తున్నారు. సో భగవంతుడికి డబ్బుతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, భక్తి అనేది ముఖ్యము అని ఈ కుచేల కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చివరికి ఆయన నోటితో అడగకుండానే ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన అడగకుండానే వెళ్ళిపోతారు. ఇంత వచ్చి కూడా నాకు కొంచెం సహాయం చెయ్యి అని చెప్పి. ఎందుకు? భగవంతుడిని దర్శించటంతోనే శ్రీకృష్ణుని ఆయనకి అన్ని కోరికలు తీరిపోయినట్లుగా అనిపించాయి. సో ఆయన ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఆయనకున్న సంపదలన్నీ కూడా వచ్చేసాయి ఇంటికి వెళ్ళేసరికి. సో అంటే భక్తి భావం ఉంటే చాలు, భగవంతుడే అన్నీ చూసుకుంటారు. సో ఇప్పుడు భగవంతుడిని నన్ను ఈ రకంగా పొందవచ్చు. నిత్యం అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ అని చెప్పారు కదా. నిత్యాయుక్తస్య యోగిన, ఈ రకంగా నన్ను ఎవరైతే స్మరిస్తారో, ఈ యోగంలో ఎవరైతే నిత్యము ఉంటారో వాళ్ళని పొందుతారు అని. అసలు భగవంతుడిని ఎందుకు పొందాలి అనేటటువంటి క్వశ్చన్ కనుక మనకు వస్తే, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత. సో ఎవరైతే నన్ను ఈ ఉపేత్య 15వ శ్లోకము ఇది, మాముపేత్య నన్ను గనక తలుచుకున్న వాళ్లకు పునర్జన్మ అనేది ఉండదు. కాబట్టి మనందరికీ ఏమిటి పునర్జన్మ అనేది, పునర్జన్మ వల్ల ఏమిటి, మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి పాప పుణ్యాల వలయంలో చిక్కుకుంటూ ఇలాగే ఉంటే మనకి ఇంకా ఉపయోగం ఏముంది? మన యొక్క అంటే ఒకే క్లాస్లో పడి కొట్టుకుంటూ ఉంటే బడిలో దానివల్ల ఉపయోగం ఏముంది? నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళాలి, మనకి ఆ గ్రాడ్యుయేషన్ అనేది రావాలి, డిగ్రీ చేతికి రావాలి. అలాగే మనకి మోక్షం అనేది వస్తేనే మానవ జీవితం మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లు లెక్క.
సో ఆ మోక్షం సాధించటానికే ఫైనల్గా 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయితే స్కూల్ ఫైనల్ ఎలా ఫినిష్ చేయగలుగుతామో, లేదా కాలేజ్లో ఫైనల్గా డిగ్రీ ఫినిష్ చేస్తే డిగ్రీ ఎలా వస్తుందో, మన జీవితంలో ఎన్నో జన్మలు ఉంటాయి. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క క్లాస్ అని కూడా అనుకోవచ్చు. ఏ జన్మలైనా మనం సక్సెస్ఫుల్గా ఫైనల్ రిజల్ట్ ఏమిటి అంటే మనకు ఆ డిగ్రీ రావాలి అంటే మనము భగవంతుణ్ణి చేరుకోవటానికి ప్రయత్నించాలి. కాబట్టి మాముపేత్య పునర్జన్మ, నన్ను పొందితే పునర్జన్మ అనేది దుఃఖాలయం అశాశ్వతం. ఈ అశాశ్వతమైనటువంటి దుఃఖాలయం అంటే ఏమిటి? భౌతిక ప్రపంచం. నాప్నువంతి మహాత్మాన అంటే పొందరు, నాప్నువంతి పొందరు మహాత్ములు సంసిద్ధిం పరమాం గతిం, వాళ్లకు సంసిద్ధిం సంపూర్ణత్వం పరమమైనటువంటి గతి వస్తుంది కాబట్టి, పొందిన వారయ్యారు కాబట్టి. సో భగవంతుణ్ణి పొందుతారు మాముపేత్య. ఈ నన్ను ఇలా తలుచుకున్న వాళ్ళు నన్ను పొందినట్లయితే వాళ్ళకి ఏమొస్తుంది అని గనక మనకి మీకు ప్రశ్న వస్తే, నన్ను పునర్జన్మ అనేది ఉండదు, ఈ అశాశ్వతమైన దుఃఖాలయానికి మళ్ళీ తిరిగి రారు నాప్నువంతి ఈ మహాత్ములు. ఎవరైతే ఈ రకంగా ఉంటారో ఆ మహాత్ములు మళ్ళీ ఈ దుఃఖాలయానికి తిరిగి రాదు. వాళ్ళకి ఈ పరమగతి అనేది, ఈ సంపూర్ణ పరమగతి అనేది వాళ్లకు వస్తుంది, వాళ్ళు పొందుతారు. భక్తితో యోగులుగా ఉన్న ఈ మహాత్ములు నన్ను పొందిన తర్వాత మళ్ళీ నన్ను పొందిన తర్వాత వాళ్ళు ఏమిటి? అత్యున్నత పరిపూర్ణతను పొందుతారు. కాబట్టి దుఃఖాలతో నిండినటువంటి ఈ అశాశ్వతమైన ఈ దుఃఖాలయానికి మళ్ళీ తిరిగి రారు. భగవంతుణ్ణి చేరుకుంటే ఇంకా మనము మళ్ళీ భూప్రపంచానికి వచ్చి ఈ భవసాగరంలో ఉండాల్సినటువంటి, దుఃఖాలయంలో ఉండాల్సినటువంటి అవసరము మనకు లేదు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. సో ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే అన్ని లోకాల్లోనూ, బ్రహ్మలోకం నుంచి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని లోకాల్లోనూ పునరావర్తనం అర్జున, అన్ని లోకాల్లోనూ పుట్టుక అనేది, మరణం, జనన మరణాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మాముపేత్యతు కౌంతేయ, నన్నెవరైతే పొందుతారో పునర్జన్మ నా విద్యతే, వాళ్ళకు పునర్జన్మ అనేది ఉండదు, విద్యతే తెలుసుకో ఈ విషయం అని చెప్తున్నారు. సో భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని లోకాల్లో జనన మరణాలు ఉన్నాయి, కానీ నన్ను ఎవరైతే పొందుతారో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఈ భౌతిక ప్రపంచాల్లో పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో ఆ బ్రహ్మ భువనాల్లోక, సో అన్ని ఈ భౌతిక ప్రపంచంలో అత్యున్నత లోకాల నుంచి కింద లోకం వరకు అందరికీ కూడా ఇది ఉంది, ఏది? పుట్టుక, జనన, మరణ అనేది. కానీ నన్ను పొందితే ఇది లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్రపంచాలు ఏమిటి? ఈ భౌతిక ప్రపంచంలో ఈ లోకాలు అంటే గోలోక చార్ట్ చూపించానా? ఎవరైనా దయచేసి హ్యాండ్ రేస్ చేసి చెప్పండి. ఈ క్లాస్లో మీరు గోలోక చార్ట్ చూసారా? దాంట్లో ఈ భౌతిక ప్రపంచం, ఆ లోకాలు అన్నీ కూడా ఉంటాయి. చూపించకపోతే ఇక్కడ మనకు రైట్ సైడ్ కూడా చూపిస్తున్నారు, బట్ నేను వివరంగా చూపించాలంటే చూపిస్తాను. హరే కృష్ణ. చెప్పండి, గోలోక చాట్ చూసామా? ఎవరో లెనోవో ఫోన్ మీద ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేశారు. లేదు అంటే చాట్లో పెట్టండి చూసామా లేదా అన్న విషయం. అన్నపూర్ణ గారు, గోలోక చాట్ క్లాస్లో చూపించామా? ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. చూపించలేదు మాతాజీ. చూపించలేదు, ఓకే సరే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం చూపిస్తాను, మీకు అది చూస్తే అర్థమవుతుంది. చూపించానేమో అనుకున్నాను. సో ఈ లోకాలు అంటే మన భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ లోకాలు ఏమిటి అన్నది ఒకసారి చూపిస్తాను. గోలోక చాట్.
కనిపిస్తుందా మాతాజీ గోలోక చార్ట్? గోలోక చార్ట్ కనిపిస్తూ ఒకసారి రేస్ చేయండి, లేదంటే చాట్లో పెట్టండి కనిపిస్తోందని. ఓకే, వెరీ గుడ్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో ఈ గోలోక చార్ట్ మనకు మీకు పైన ఉన్నది భగవంతుడు శ్రీకృష్ణ గోలోకము, మధ్యలో ఉన్నది విష్ణుమూర్తి వైకుంఠము, ఆ తర్వాత ఇక్కడ మనకు కింద ఉన్నది మన భౌతిక ప్రపంచం అన్నమాట. నేను మళ్ళీ క్లియర్గా ఎన్లార్జ్ చేసి చూపిస్తాను. సో ఈ భౌతిక ప్రపంచం అంటే ఈ విష్ణుమూర్తి కారణోదక సాయి విష్ణుగా ఆయన ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అంటే ఇవన్నీ భగవంతుడి యొక్క విస్తరణలు, అంటే ఆయన యొక్క అవతారాలే అన్నట్టు. విస్తరణ అంటే ఆయనే ఇలా రకరకాల రూపాలలో అని చెప్పి ఆ విస్తరణ కారణోదక సాయి విష్ణువుగా ఆయన ఈ విశ్వాన్నంతా కూడా సృష్టించటము చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా భగవత్ శక్తులే. ఆ తర్వాత ఆ కారణోదక సాయి విష్ణువుగా అన్ని విశ్వాలు, అన్ని ప్రపంచాలను ఆయన సృష్టిస్తున్నారు. అయితే ఈచి ప్రపంచం ఒక్కొక్క భౌతిక జగత్తులోనూ ఆయన ఒక గర్భోదక సాయి విష్ణువుగా అవతరించి వచ్చి ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు పుట్టటం జరుగుతుంది. ఇది మన భౌతిక ప్రపంచము. సో గర్భోదక సాయి విష్ణువు నాభి నుంచి ఈ భౌతిక ప్రపంచము అంతా కూడా అవతరించింది. అక్కడ పైన ఉన్నటువంటి ఈ బ్రహ్మలోకం అన్నమాట, ఆయన నాభి నుంచి వచ్చింది. అయితే ఈయన లో నుంచి ఈ భౌతిక ప్రపంచం వచ్చినా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్, కొంచెం కన్ఫ్యూజింగ్ పాయింట్ క్లియర్గా గుర్తు చేస్తాను, గుర్తుంచుకోండి. కారణోదక సాయి విష్ణు అని మీకు ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నారు. క్షీరోదక సాయి విష్ణు ఆయన పాల సముద్రంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఆయన ఇలా ప్రతి భౌతిక ప్రపంచంలో కూడా ఉంటారు. ఒక క్షీరోదక సాయి విష్ణు ఆయనే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరిలోనూ పరమాత్మ రూపంలో ప్రవేశించేది ఈ క్షీరోదక సాయి విష్ణువు. ఈ మొత్తం భౌతిక ప్రపంచమేమో ఈ కింద ఉన్నటువంటి గర్భోదక సాయి విష్ణు నాభి నుంచి వస్తోంది. అయితే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా క్రియేట్ అయిన తర్వాత, సృష్టించబడిన తర్వాత దానిలో మళ్ళీ క్షీరోదక సాయి విష్ణువుగా ఆయన ప్రవేశించి ఆ క్షీరోదక సాయి విష్ణువు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరిలోనూ పరమాత్మ రూపంలో ఉంటారు. అలాగే ఇంకొక విశ్వం ఉండొచ్చు, మనకు తెలియదు. ఆ విశ్వంలో కూడా మళ్ళీ ఇంకొక గర్భోదక సాయి విష్ణు రూపంలో ఆ భౌతిక ప్రపంచాన్ని కూడా సృష్టించి అక్కడ మళ్ళీ క్షీరోదక సాయి విష్ణువుగా ఉంటారు. సో ఇది ఇలా ఈ భౌతిక ప్రపంచాలు ఈ గర్భోదక సాయి విష్ణువు నుంచి ఉద్భవిస్తాయి. ఉద్భవించిన తర్వాత ఆ భౌతిక ప్రపంచాన్ని క్షీరోదక సాయి విష్ణు ఆయన అందరిలోనూ ప్రవేశిస్తారు. అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఏమిటి ఈ లోకం, మన భౌతిక ప్రపంచంలో ఉన్న లోకాలు ఏమిటి అని మనకు డౌట్ వస్తే, ఇలా గర్భోదక సాయి విష్ణువు నుంచి అవతరించిన ఈ భౌతిక ప్రపంచం ఫస్ట్ ఆయన నాభి నుంచి వచ్చినటువంటి బ్రహ్మదేవుడి యొక్క లోకం, సత్యలోకము అంటే బ్రహ్మదేవుడి లోకం. తరువాత తపోలోకం అంటే బ్రహ్మ కుమారులు ఉన్నారు నలుగురు, సనక సనందన సనత్ కుమారులు అని చెప్పేసి నలుగురు ఉంటారు. ఆ నలుగురు యొక్క లోకం తపోలోకం, వాళ్ళు చాలా గొప్ప తపస్సులు. ఆ తర్వాత జనలోకము, ప్రజాపతులు ఉంటారు. మహర్లోకము, మునులు ఉంటారు, భృగుముని, ప్రజాపతులు, మహర్లోకం, వీళ్ళంతా అక్కడ ఉంటారు. ఆ తర్వాత సువర్ భూవర్, మన భూలోకం ఇక్కడ ఉంది, భూలోకం మధ్యలో. కింద ఉన్నవన్నీ కూడా అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలన్నమాట. సో ఇవి ఇప్పుడు ఆ బ్రహ్మ భువనాల్లోక అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోక, ఈ అన్ని లోకాల్లో పునరావర్తిన అర్జున, అన్నిట్లో కూడా జనన మరణాలు ఉన్నాయి కాబట్టి, కానీ నన్ను ఎవరైతే పొందుతారో ఇక వాళ్లకు పునర్జన్మ అనేది లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇది మన భౌతిక ప్రపంచము. వీటన్నిటిలో కూడా ఈ జనన మరణాలు ఉన్నాయి, నన్ను పొందిన వాళ్ళకు మాత్రం అది లేదు అని చెప్తున్నారు. సో ఈ భూప్రపంచంలో గనక మనము ఈ హరే కృష్ణ మంత్రాన్ని గనక మనం జపించినట్లయితే, ఇక్కడ కనిపిస్తోంది మీకు హరే కృష్ణ మంత్రం,
ఈ భూప్రపంచంలో ఇలా మనము ఈ చెప్పిస్తే ఈ మంత్రం ఇలా 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 వెళ్ళి ఎక్కడికి వెళ్తుందో చూద్దాము. ఇలా మీకు ఇక్కడ మళ్ళీ ఎన్లార్జ్ చేసి చూపిస్తాను. ఇలా వెళ్ళి వైకుంఠానికి వెళ్తోంది. ఆ తర్వాత మళ్ళీ వైకుంఠం నుంచి ఇంకా దాటుకుని ఇంకా పైకి వెళ్తోంది. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇలా ఇలా వెళ్ళి ఎక్కడికి వెళ్తోంది? ఫైనల్గా గోలోకానికి, గోలోక బృందావనం ఫైనల్గా భగవంతుణ్ణి చేరుకుంటోంది అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తున్నారన్నమాట. సో ఇక్కడ అది గోలోక చాట్. ఈరోజు మాతాజీని పోస్ట్ చేయమని చెప్తాను గ్రూప్స్లో, మీరు చూడండి వివరాలన్నీ. మీకు అన్ని వివరాలు ఆ పక్కన రాసి ఉంటాయి, మీరు అన్నీ చదివి తెలుసుకోవచ్చు గోలోక చాట్ గురించి. అది ఇక్కడ మీకు చూపించింది ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయటానికి. ఈ ఆ బ్రహ్మ భువనాలోక అనే మాటలో అర్థం ఏమిటి అంటే అన్ని లోకాలు అంటున్నారు, ఆ లోకాలు ఏమిటనేది చూపించాను. సో ఇంతకీ మనకి ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, సో నా యొక్క నివాసాన్ని చేరుకున్న వాళ్ళు మళ్ళీ కూడా ఈ లోకాల్లో రారు ఇక్కడికెక్కడికి అని చెప్పి చెప్తున్నారు. క్వశ్చన్స్ అన్నీ లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. సో ఇది ఎందుకు తాత్కాలికమైనది ఈ అని గనక మనకు ప్రశ్న వస్తే గనక, అంటే ఏది? మన భౌతిక ప్రపంచం. ఎందుకు తాత్కాలికమైనది అంటే, భూతగ్రామస ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. సో పార్థ అంటే అర్జున, ఈ జీవులన్నీ కూడా బ్రహ్మకి రాత్రి అవటంతో లీనమైపోతాయి ప్రకృతిలో, పగలు కాగానే మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. మనము బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంటుంది అని నిన్న చూసాం. బ్రహ్మకు ఆయన వయస్సు, ఆయన జీవితకాలం ఎంత, ఆయన పగలు ఎంత, ఆయన రాత్రి ఎంత, ఎన్ని సంవత్సరాలు అనేది నిన్న చూసాము. అయితే బ్రహ్మకు పగలు అయితే ఆ టైంలో అన్నీ కూడా పుడుతూ ఉంటాయి, రాత్రి అయినప్పుడు అన్నీ విలీనమవుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ బ్రహ్మ యొక్క కాలం ఇప్పుడు చూద్దాము. ఏమిటి? ఈ కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి. ద్వాపర యుగం కలియుగం 2 రెట్లు, ద్వాపర యుగం కలియుగానికి 2 రెట్లు అనమాట. అంటే ఏమిటి? 4,32,000 ఇంటూ 2. త్రేతాయుగం కలియుగానికి 3 రెట్లు, అంటే ఇంకొక 4,32,000 సంవత్సరాలు, అంటే మొత్తం 12 లక్షల చిల్లర. సత్యయుగం కలియుగానికి 4 రెట్లు, అంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి సత్యయుగంలో, అంటే 16 లక్షల చిల్లర సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు కలిపినట్లయితే ఒక దివ్య యుగం అవుతుందన్నమాట. సో మొత్తం 4, 3, 7 ఇవన్నీ 2, 9 ప్లస్ ఇంకొక 4,32,000 సంవత్సరాలు, 10 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి మొత్తం ఈ 4 యుగాల్లో. సో ఆ 10 కలిపితే మొత్తం ఏంటి? 43,20,000 సంవత్సరాలు ఒక దివ్య యుగము అని అంటారు. ఈ 4 యుగాలు కలిపితే ఒక దివ్య యుగం అవుతుంది. 1000 దివ్య యుగాలు అయితే బ్రహ్మకు ఒక్క పగలు, అలాగే ఇంకొక 1000 దివ్య యుగాలు అయితే ఆయనకొక్క రాత్రి. సో ఆయన రోజు ఎంత అంటే ఇంత, 8,864. అంటే మనం ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే 3 ట్రిలియన్ ఇయర్స్ అనమాట. 300 ట్రిలియన్ ఇయర్స్ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం బ్రహ్మ యొక్క ఆయుష్, 300 ట్రిలియన్ ఇయర్స్ అని చెప్పి. అది ఇక్కడ మళ్ళీ పీపీటీలో చూపిస్తాను. సో ఆయన ఒక్కరోజు ఆయనకు అంతా. గోలోక చార్ట్. ముకుందమాల అనేటటువంటి కులశేఖర ఆళ్వార్ రాసినటువంటి ముకుందమాల స్తోత్రం ఒకటి గురించి కూడా ఈయన ప్రభుపాద మనకు రాశారు. అందులో ఉన్నటువంటి ఒక శ్లోకం ఇది. కృష్ణాత్వదీయ పదపం గజపంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంసః
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. సో మనము ఆ స్మరణం అనేది ప్రయాణ సమయంలో మనము చేసుకోవాలి. ఆ టైంలో మనకు ఆ గొంతు అది కూడా సరిగ్గా ఉండదు, అందుకని ముందు నుంచి కూడా మనం భగవన్నామ స్మరణ చేయాలి. సో ఎనీవే ఇక్కడ బ్రహ్మ జీవితకాలం 311 ట్రిలియన్ ఇయర్స్ చిల్లర ఉందన్నమాట. ప్లస్ ఎన్నో 311 ట్రిలియన్ ఎన్నో 2 మిలియన్ ఇయర్స్ ఏదో ఉంటుంది. అంత పెద్దది ఆయన యొక్క జీవితకాలము. సో పాయింట్ ఏమిటి అంటే అన్ని లోకాల్లో కూడా ఈ జనన మరణం అనేది ఉన్నది. కాబట్టి ఎవరైతే భగవన్ నివాసానికి వెళ్తారో వాళ్ళు మాత్రం మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి రారు. ఈ దివ్యధామం ఎలాంటిది అంటే ఇప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము అనుకుంటున్నాం. గోలోక అంటే భగవన్ నివాసం ఎలాంటిది అంటే అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తం అహు పరమాం గతిం యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ. వ్యక్తం కానిది అవ్యక్తోక్షర, వ్యక్తం కానిది అక్షర, నశింపులేనిది, క్షరం లేనిది. ఇత్యుక్తస్ ఇది పరమగమ్యం. ఏది నా యొక్క ఈ పరమగమ్యము అవ్యక్తమైనది, క్షరము లేనిది. అక్కడికి చేరుకున్న తరువాత యం ప్రాప్య నా నివర్తంతే, ఇది ప్రాప్తించిన వాళ్ళు మళ్ళీ రారు, నివర్తంతే తిరిగి రారు. తద్ధామ పరమం మమ, నా ఎవరికైతే నా పరంధామము సంప్రాప్తించిందో, దొరికిందో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రారు. అలాంటి పరంధామం నాది అని చెప్తున్నారు. ఆ దివ్య నివాసము అవ్యక్తము, అక్షరము, నాశనం లేనిది, వ్యక్తం కానిది, నశింపు లేనిది. ఇదే పరమగమ్యం, అందరికీ కూడా గమ్యం అదే. పరమాం గతి, మనకు ఫైనల్ గమ్యం అదే అవ్వాలి అందరికీ కూడా. జీవుడు అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. యం ప్రాప్య నా నివర్తంతే, ఇది ప్రాప్తించిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. తద్ధామ పరమం మమ, అది నా యొక్క పరంధామము, నా సర్వోన్నత నివాసము. ఆధ్యాత్మిక ప్రపంచం అంటున్నారు భగవన్ నివాసం. అక్కడ ప్రతి పదము పాటయే, ప్రతి అడుగు నృత్యమే. భౌతిక ప్రపంచం ఎలా ఉంటుందంటే ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలోనూ బాధలే. ఆధ్యాత్మిక ప్రపంచ స్వభావం ఏమిటి అంటే శాశ్వతమైనది. అక్కడ ఎవరు కూడా చెడు తప్పనేది ఉండదు. అపరిమితమైన ఆనందం, సచ్చిత్ ఆనంద, అది సత్తు చిత్ ఆనంద, నిత్యానందం. అన్ని కోరికలు నెరవేర్చి ఇంక అక్కడ కోరికలనేవి కూడా ఉండదు, ఆనందమే. ఇక అది ఆకర్షణీయము, శ్రేష్టము, ఉన్నతమైన లోకము. తిరిగి మళ్ళీ వేరే భౌతిక ప్రదేశానికి రానవసరం లేని ప్రదేశము. అక్కడికి వెళ్తే ఆ స్థాయికి చేరుకుంటే, ఆత్మానుభూతి స్థాయికి. నైతే శృతి పాఠాజానం యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. కాబట్టి ఈ రెండు మార్గాలు తెలిసిన భక్తులు ఎప్పుడు కూడా కలవరపడరు. అందుకని నువ్వు ఈ భక్తి మార్గంలో స్థిరపడు అని చెప్తున్నారు. ఏ రెండు మార్గాలు అంటే ఇక్కడ మనకు ఆ శ్లోకం ఒక్కసారి చెప్తాను. అంటే శుక్లపక్షం, ఈ జగత్తు వీడటానికి వేదాలు వేద అభిప్రాయం ఏమిటి అంటే శుక్ల కృష్ణ పక్షాలని ఉంటాయి. ఈ రెండిట్లో మనం ఈ రెండు మార్గాలు ఏ టైంలో ఎలా ఉన్నా కూడా నువ్వు భక్తులు
ఎప్పుడు కూడా కలవరపడరు. కాబట్టి ఎప్పుడు పోతే ఏ సమయము మంచి సమయము, చెడు సమయము, ఉత్తరాయణం, శుక్లపక్షము, కృష్ణపక్షము, ఆ టైము ఈ టైము మంచిది పోవటానికి అని ఏదో అంటారు. కానీ ఈ వేదాలు ఈ విషయం అన్నా కూడా భగవంతుడిని భక్తిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. వాళ్ళు ఎప్పుడు పోయినా ఏదైనా సరే వాళ్ళు భగవంతుడిని చేరుకోగలుగుతారు, ఆ స్థితిని పొందగలుగుతారు అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు భక్తులు ఎప్పుడు కూడా ఇది అది అని కలవరపడరు. తస్మాత్ సర్వేషు కాలేషు, కాబట్టి నువ్వు అన్ని కాలాల్లోనూ యోగయుక్తో భవ అర్జున, ఆ యోగంలో యుక్తుడవై స్థితుడవై ఉండు అర్జున. నీకు ఇంకా భయం లేదు. నువ్వు కొన్ని మంచి కొన్ని సమయాల్లో పోతే భగవంతుని చేరుకోవచ్చు, కొన్ని సమయాల్లో అయితే చేరుకోలేము, మళ్ళీ భూప్రపంచంలోకి రావచ్చు అని ఏదో అంటారు. కానీ నువ్వు గనక ఎప్పుడు నా యొక్క భక్తులు ఈ విషయం గురించి ఎప్పుడు కూడా వాళ్ళు వరి అవ్వరు. ఎందుకు? ఎప్పుడూ నువ్వు గనక ఆ భక్తి మార్గంలో స్థిరపడి ఉంటే నువ్వు ఎలా అయినా సరే నా దగ్గరకు వస్తావు. ఇక్కడ భక్తుడు అని చూపిస్తున్నారు ఎగ్జాంపుల్ ప్రభుపాద. ఆయన నిత్యము భగవత్ సేవలో మునిగి ఉన్నారు. కాబట్టి అలా ఉన్నప్పుడు నువ్వు ఏ కాలమైనా ఏ టైం అయినా నీకు భక్తులు అలా భయపడాల్సిన పడే అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా నా దగ్గరికి రావటం, వాళ్ళ యోగంలో స్థిరపడి ఉంటారు కాబట్టి, ఆ భక్తి భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాగూ నా దగ్గరికే వస్తారు. ఈ యోగం అంటే అర్థం ఏమిటంటే, భక్తి యోగం ఇలా తపస్సులు మునులలాగా మనం ఆసనాలు వేసుకుని కూర్చునే దాన్ని యోగం అనరు. ఎప్పుడు మన మైండ్ని భగవంతుడి మీద మనం లగ్నం చేసి ఆ భగవత్ ఫీలింగ్ని కనెక్షన్ అలా భగవంతుడితో పెట్టుకుంటే అది కూడా యోగమే. కాబట్టి ఈ భక్తి మార్గంలో ఆ రకంగా భగవంతుణ్ణి స్మరిస్తూ మనం రోజు ఆయన్ను మనసులో పెట్టుకుంటే, అది మనం ఆ యోగంలో స్థిరపడి ఉంటే అప్పుడు మనకు భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, వెరీ ఇంపార్టెంట్ శ్లోక. దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదేషు సర్వేషు, వేదేషు వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, ఇవన్నీ దానాలు, చేసినటువంటి పుణ్యఫలం అంతా కూడా అత్యేతి తత్సర్వమిదం విదిత్వ, ఇవన్నీ కూడా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. సో ఈ భక్తి మార్గాన్ని అనుసరించిన వ్యక్తికి ఈ పుణ్యాలన్నీ కూడా రావటమే కాకుండా నన్ను చేరుకోవటం కూడా జరుగుతుంది. ఈ వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలు చేసినటువంటి పుణ్యాలన్నీ కూడా ఈ భక్తుడికి వస్తాయి. ప్లస్ నా దగ్గరకు కూడా చేరుకుంటాడు. సో భక్తి సేవ యొక్క భక్తి సేవలో ఉండే వ్యక్తికి, భక్తి మార్గంలో ఉన్న వ్యక్తికి వేదాధ్యయనం, తపస్సు, దానాలు, తాత్విక ఫలవంతమైన కార్యక్రమాలు అనుసరించడం వల్ల కలిగే పుణ్యఫలాలన్నీ రావటమే కాకుండా వీటన్నిటినీ పొందగలడు. చివరికి నిత్యమైన పరంధామాన్ని కూడా చేరుకుంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణం వందే జగద్గురుం. ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏమిటి అంటే, మనం సదా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం ద్వారా చివరి సమయంలో కూడా భగవంతుణ్ణి సులభంగా స్మరించగలుగుతాం. ఎప్పుడు మనం రోజు ఆ ప్రాక్టీస్లో, అధ్యయనంలో, ఆ సాధనలో ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా లాస్ట్లో కూడా అది వస్తుంది. ఆ భావము, ఆ స్మరణ మనసులో అది ఉన్నప్పుడు మనం ఆయనను చేరుకోగలుగుతాం. చివరిలో ఆయన భావమే ఉంటే ఆయన దగ్గరికే వెళ్తాము అన్నది మనం ఇక్కడ చూసాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకపోతే మనము ఈ వైష్ణవ ప్రణామంతో ఈ క్లాస్ని ముగించి ఆ తర్వాత క్విక్గా చూద్దాం. ఈరోజు కొంచెం క్లాస్ త్వరగా ఎండ్ చేయాలి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో